ఇప్పుడు మనం పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారి స్వభావం అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగానే ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆరోగ్యం, చక్కని రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరు విద్యాధికులు, బుద్ధిమంతులు, వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్దలంటే ఎనలేని గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, ముఖ్యంగా తల్లి యందు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి. తల్లి మాటకు ఎదురు చెప్పరు, గీచిన గీటు దాటరు. తల్లితో చెప్పకుండా వృత్తి వ్యాపారాల్లో కూడా ఏ పని కూడా చెయ్యరు. జాలిగుండె కలిగిన వారు. వీరు స్వభావరీత్యా చాలా మంచివారు. దైవభక్తి ఎక్కువ. తీర్థయాత్రలు బాగా చేస్తారు. దాన ధర్మాలకు ధనం వెచ్చిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని విశేషంగా ఆదరణ చేస్తారు. వీరు చూడ్డానికి డాంభికంగా కనిపిస్తారు కానీ మాటల డాంభికం ఎక్కువ. కానీ మానసికంగా వీరికి ధైర్య సాహసాలన్నీ తక్కువగానే ఉంటాయి. భయస్వభావం, తెగించి ఏ కార్యం తలపెట్టలేరు. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు. కానీ తనదైన పద్ధతిలో తాను అనుకున్నదే చేస్తారు. లోగుట్టు ఎక్కువ. అన్ని విషయాల్ని దాచుకుంటూ ఉంటారు. ఎవరికి అంత సులువుగా అర్థం కారు. ఇందువల్ల బంధువర్గంతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. స్వయం కృషి, పట్టుదలతోనే వీరు బాగా రాణిస్తారు. వీరు ఎవరి మాటలకు చిక్కరు. ఎవరిని బలపరచడం లేదా వ్యవహారముల యందు హామీలు ఉండడం చేయరు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. మనసులో మాట స్పష్టంగా బయట పెట్టరు. ఏం చేసినా ఎవరికీ తెలియని విధంగా ప్రవర్తిస్తారు. ఇందాకే అనుకున్నాం లోగుట్టు ఎక్కువగా ఉంటుందని. వీరి మనసు సంచలం కాకుండా అదుపులో ఉంచుకోగలరు. శాస్త్ర సంబంధమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి విషయ జ్ఞానం కలవారు. మంచి విమర్శకులు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఎవరిని నొప్పించే స్వభావం కాదు. అయితే తనను దెబ్బతీయాలనే చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. వీరు ఉద్యోగంలో కన్నా వ్యాపారం అందే బాగా రాణిస్తారు. ధన ఆదాయానికి ఎన్నడూ లోటు ఉండదు. ఎంతో కొంత పిత్రార్జితం, తండ్రి యొక్క ఆస్తులు కలిసి వస్తాయి. వీరు కుటుంబం పట్ల, భార్య బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు. అలాగే వ్యసనాలకు దూరంగా ఉంటారు. వీరికి బాల్య దశ బాగా జరుగుతుంది. 26 సంవత్సరముల లోపు విద్యా వివాహం, 35 సంవత్సరముల లోపు వృత్తిలో స్థిరపడుట, 40 సంవత్సరముల లోపు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి అభివృద్ధి, 44, 49, 53 సంవత్సరముల యందు సంఘంలో పేరు ప్రతిష్టలు, అధికారములు, గౌరవము అధికారములు కూడా పలుకుబడి, భూ గృహ వస్తు వాహన లాభాలన్నీ కూడా కలుగుతాయి. వీరికి 61, 66, 76 సంవత్సరంలో కొంచెం అనారోగ్య పరిస్థితి కలిగి ఉంటారు. శివారాధన విశేషంగా చెయ్యాలి. శివారాధన వల్ల వీళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.